ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరం మండలంలో గ్రామాన మిన్నంటిన జనసేన సంబరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 1 సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మేజర్ పంచాయతీ సబ్బవరంలో గల సాయినగర్లో ముగ్గుల పోటీలు, మహిళల కోలాటాల మధ్య మిన్నంటిన సంబరాలు. ఈ చక్కని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారి సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు గారు. ఈ ఆనంద సంతోషాల వేళ జనసేన పార్టీ సీనియర్ నేత, శాసనసభ్యుల వారి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న వ్యక్తి ఇందల రమణ గారు. ఈ సందర్భంగా ఇందల రమణ గారు మాట్లాడుతూ, రాక్షస పాలన పోయింది, కూటమి పార్టీ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్కు నేడు మంచి సుపరిపాలన వచ్చింది. అందుకు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి అన్ని విధాల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మాటపై నమ్మకం ఉంచి అన్ని విధాల తమ గ్రామాలలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని వెంకటరమణ గారు అన్నారు. కూటమి పార్టీ వచ్చి ఇప్పటికే ప్రతి గ్రామాల్లోనూ డ్రైనేజీలు, రోడ్లు వంటి ఎన్నో కార్యక్రమాలకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అనిపించుకునే విధంగా ఉండాలని, అలాగే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, ఎన్నో పనులు చేసుకోవాలి, అందరూ ఒక మాట మీద ఉండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం అన్ని విధాలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇందల రమణ గారు అన్నారు. అనంతరం జనసేన పార్టీ యువనేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి విషయంలోనూ ముందుండి పవన్ కళ్యాణ్ గారు ఏ పని తలపెట్టినా ముందుగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వారికి అర్థమయ్యే విధంగా చెప్పే వ్యక్తి మన యువనేత గండి దుర్గాప్రసాద్. కూటమి పార్టీ ఆవిర్భవించి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వంగా రాష్ట్ర పాలన సాగించారని, ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిపైన లేనిపోని అబద్ధాలు మోపి వారిని జైలు పాలు చేశారని, అందుకే భగవంతుడు 175 స్థానాలకు కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేశారని, ఇంతకన్నా అవమానం ఇంకేముందని దుర్గాప్రసాద్ గారు అన్నారు. అలాగే గతంలో తప్పు చేస్తే దానికి శిక్ష ఎప్పుడో పడేది, కానీ ఈ పవన్ పుత్రన్ రాజ్యంలో వెంటనే శిక్ష అమలు చేయడం జరుగుతుంది అని దుర్గాప్రసాద్ గారు అన్నారు. అందుకే దీపావళి, సంక్రాంతి లాంటి ఈ శుభదినాన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచకర్ల వెంకటేశ్వరరావు గారితో పాటు సీనియర్ జనసేన నేత ఇందల రమణ గారు, ప్రముఖ న్యాయవాది, జనసేన పార్టీ యువనేత బలిరెడ్డి అప్పారావు, గండి దుర్గాప్రసాద్, అసకపల్లి సర్పంచ్ జనసేన యువనేత కర్రి నరసింహరావు, జనసేన నేత గొల్లి కుమారస్వామి, తాటిపాముల శేఖర్, బంతికోళ్ల పద్మ, ఈర్ల చిన్నారావు, జట్టి ప్రసాదు, కొల్లి కృష్ణ, బయలుపూడి దేవుడు బాబు, పల్లి మంగరాజు, కర్రి కృష్ణ, బోలేం శంకర్, జనసేన పార్టీ యువ నాయకులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ చక్కని కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేశారు. అనంతరం ముగ్గులు పోటీల్లో పాల్గొన్న వారికి, కోలాటంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఏడాది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలియుగ రావణాసురుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి పేడ విరగడే ఏడాది అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వాల పిలుపు మేరకు ఈరోజు సబ్బవరం మండలంలో హెడ్ క్వార్టర్లో సాయినగర్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు, దీపావళి తరహా సంబరాలు చేపట్టాలని పార్టీ పెద్దలు అంతా నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈరోజు అందులో భాగంగా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా మహిళలందరూ స్వతంత్రంగా ఈ ముగ్గుల పోటీల్లో, సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం మనం అందరం చూస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా మా జనసేన పార్టీకి ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొంది 100% సక్సెస్ రేటుతో మా పార్టీ నిలదొక్కుని గెలిచిన రోజు ఇది. ఎన్నో అవంతరాలు, అడ్డంకుల్ని దాటుకొని మా పార్టీ ఒక చారిత్రాత్మకమైన విజయం అందుకున్న రోజు ఇది. కాబట్టి జనసేన పార్టీకి ఇది మరింత ప్రత్యేకమని తెలియజేస్తూ, అలాగే అంతకు మించి మా నాయకుడు, అధినాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఆయన శాసనసభ్యులుగా గెలుపొందడం జరిగింది. ఇది మరింత మాకు ప్రత్యేకమైనది. కాబట్టి ఈ రోజున ఇంత గొప్పగా దీన్ని పండగ వాతావరణంలో జరుపుకోవడం అందరం ఆనందంగా ఉన్నాం.
అడిగేలా చూడు ఇలా శుభ్రం సార్ ఫోన్ చేయి అలా కాదు మేము మైకిల్ కలిసిపోతే మళ్ళీ రాదట వాయిస్ రాదట. ఈరోజు ఎన్డీఏ కూటమి పిలుపు మేరకు ఇక్కడ సబ్బవరం మండలంలో ఒక వైభవంగా సంబరాలు జరపడం నించదంటే మనకి పదవ కాలం 1 year అయింది కాబట్టి మనం పదవకి ఎక్కి ఈరోజు కరెక్ట్గా సంవత్సరం రోజులు అయింది. ఈ సంవత్సరం రోజులో సంక్రాంతి సంబరాలుగా మన పీడ విరిగి మంచి రోజులు వచ్చాయని ఈవేళ సంక్రాంతి సంబరాలుగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ మండల స్థాయి నాయకులందరూ కూడా కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి మరి వేలాది కోట్ల రూపాయలు ఈవేళ మనకి మండలంలో మనకు వచ్చిన సంవత్సరం రోజుల్లో గ్రామాలన్నీ కూడా మంచి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ డెవలప్మెంట్ కానీ మరి ముందుకు దూసుకెళ్తున్నాం. అదే తరుణంలో రేపు రాబోయే ఇంకా 4 సంవత్సరాల పైచిలుకులో మనం ఉన్నాం కాబట్టి ఇంకా మనం అందరం కూడా ప్రజలకు మంచి మెరుగైన సదుపాయం చేసి మన మెరుగైన వాళ్ళ దగ్గర మంచి లబ్ధి పొంది వాళ్ళతో మనం అందరం మమేకంగా ప్రజలకు కావాల్సిన పనులన్నీ మనం దగ్గరుండి కూటమి నాయకులు ఎవరికెవరు ఇబ్బంది లేకుండా అందరం కలిసికట్టుగా మనం అందరం కలిసి పని చేయాలనే ఆలోచనతో మనం ముందుకు సాగుతున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మన కోలాటం కానీ ఇక్కడ నాయకులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ సహకరించిన వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చిన మన పెద్దల మండల నాయకులు కానీ ఇక్కడ వచ్చిన వీర మహిళలు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను.